జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ కమిషనర్కు కుక్కల దాడి బాధితులు ఫిర్యాదు చేశారు. 13, 14 వార్డుల్లో సంచరిస్తూ కరుస్తున్న కుక్కలను పట్టుకుని ప్రజలను కాపాడాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక తమ వార్డులోని కొందరు పెంచుకున్న కుక్కల వల్ల కూడా ఇబ్బందులున్నాయని, దీనిపైన చర్యలు తీసుకోవాలని 14వ వార్డుకు చెందిన కొంతమంది కమిషనర్కు ఫిర్యాదులో తెలిపారు. స్పందించిన కమిషనర్ మోహన్ త్వరలోనే వీధి కుక్కల బెడద నుంచి పట్టణ ప్రజలను కాపాడతామని హామీ ఇచ్చారు. అందుకు పట్టణంలో ఏబీసీ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. పట్టణంలో 14వ వార్డులో వీధి కుక్కల బెడద ఉన్నాయని పట్టణ ప్రజలు వార్డు ప్రజలందరూ ఫిర్యాదు చేసినారు. వాటిని మేము ఇప్పుడు ఆల్రెడీ ఏబీసీ సెంటర్ ఏర్పాటు చేసినాము. ఏబీసీ సెంటర్లో డాక్టర్లు సుగా మేము ఎంఓవి చేసుకోబడ్డది. డాక్టర్లు ఈ రోజు కాకుండా రేపు వస్తారు. ఈ రోజు కానీ రేపు కానీ వస్తారని మాకు ఇదైంది. ఆ కుక్కలన్నింటినీ పట్టించేసి ఏబీసీ సెంటర్కు తరలించి ఆపరేషన్ చేయించడం జరుగుతుంది. ఇక్కడ ఆ 14వ వార్డే కాకుండా మొత్తం పట్టణంలో కుక్కలన్నింటినీ త్వరలోనే మేము ఏబీసీ సెంటర్కు తరలించి ఆపరేషన్ చేయించి ఈ కుక్కల వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని ఇప్పుడు వాళ్ళతో చెప్పడం జరిగింది. గతంలో మేము జగిత్యాలలో ఉన్న స్వతంత్ర ఏజెన్సీలో ఒప్పందం చేసుకున్నాము. ఆ ఒప్పందంలో భాగంగా మా పట్టణంలో కనీసం ఒక 38 నుంచి 40 కుక్కల్ని ఆపరేషన్కి పంపించడం జరిగింది. త్వరలోనే మెట్పల్లి పట్టణంలోని అన్ని వీధుల ఉన్న కుక్కలని ఆపరేషన్ చేపించి వదులుతామని